4వ తారీఖు కౌంటింగ్ జరిగింది. మనకందరికీ తెలిసిన విషయమే. ఆ రోజు అర్ధరాత్రి సర్టిఫికేట్ తీసుకోవడం, ఉదయాన్నే పార్టీ పిలుపు మేరకు ఢిల్లీకి వెళ్లాల్సి వచ్చింది. అందరినీ కలవలేకపోయాం. ఢిల్లీలో జరిగిన పరిణామాలు, దాని తర్వాత ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రమాణ స్వీకారం, మళ్ళీ 12వ తారీఖునే 4వసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం. నేను ఏదైతే అనకాపల్లి వాసులు, అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించారో, నేను వెంబడే తిరుమలకి వెళ్ళి దర్శనం చేసుకోవాలని మొక్కున్నాను. అది కూడా ఆలస్యమైంది. దర్శనం చేసుకొని డైరెక్ట్గా ఇక్కడికి రావడం ఈ 1 వీక్ ఆలస్యమైంది. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, అనకాపల్లిలో ఏదైతే ఈ కూటమి పైన నమ్మకం పెట్టుకొని భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిర్ణయించిన అభ్యర్థిగా నాకు భారీ మెజారిటీతో ఓట్లు వేసి గెలిపించిన అనకాపల్లి ఓటర్లకు అందరికీ కూడా పేరు పేరున నా పాదాభివందనాలు. ఎందుకంటే జీవితంలో మర్చిపోలేనంత విధంగా నేను మొట్టమొదటిసారి పోటీ చేసినప్పటికీ 3 లక్షల మెజారిటీతో గెలిపించిన అనకాపల్లి భారతీయ జనతా పార్టీ నాయకులకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, జనసేన నాయకులకి, కార్యకర్తలకి, ఈ నియోజకవర్గ వాసులకి, అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఏదైతే ఎలక్షన్స్లో చెప్పానో దానికి రెట్టింపే ఈ అనకాపల్లి నియోజకవర్గంలో యువతకు ఉద్యోగ కొరత ఉంది. ఇక్కడ పరిశ్రమలు రావాలి, పరిశ్రమలు వస్తేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుతుంది. ఇక్కడ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పిన మాట ప్రకారం తప్పకుండా మళ్ళీ 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 అనకాపల్లి ప్రజలు సీఎం రమేషే కావాలని కోరుకునే విధంగా ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడతారు. చాలామంది ఎలక్షన్స్లో రకరకాలుగా చెప్పారు. బయట ప్రాంతం నుంచి వచ్చాడు, ఇక్కడ ఎలా చేస్తాడు అని. నేను ఒకటే చెప్పాను, ఇప్పుడు మనకు అమ్మాయి ఉంటే మంచి సంబంధం కోసం చూస్తామా, లేకుంటే ఆ ఊర్లోనే పెళ్లి చేసుకోవాలని చూస్తామా? ఎక్కడ మంచి సంబంధం ఉంటే అక్కడ చేద్దాం. అలాగా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత, ఈ ప్రజలు నాకు పట్టం కట్టిన తర్వాత నేను ఇక్కడే ఉండి ఈ ప్రజలకు అందుబాటులో ఉండి ఈ అనకాపల్లికి మంచిగా ప్రజలు ఏ విధంగా కోరుకుంటున్నారో, ప్రజలు ఏ విధంగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో అంతకు రెట్టింపు ఉత్సాహంతోనే ఇక్కడే పనిచేసి ఇక్కడే నివాసం కూడా ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి మీకు తెలియజేస్తుంది. మొన్న చూశాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏ విధంగా మళ్ళా 3వసారి ప్రధానమంత్రి అయినారు. ఎందుకు చెప్తున్నానంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజించినప్పుడు 42 పార్లమెంట్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు విభజించిన తర్వాత 25 వచ్చినాయి. 42 ఉంటే మనం శక్తి ఎక్కువ ఉండేదని. అయినా కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచక పాలన వల్ల ప్రజలు ఏం చేశారంటే, ఈ కూటమి ఎప్పటికీ విడిపోకుండా ఆంధ్రప్రదేశ్ పార్లమెంటు సభ్యులతోనే కేంద్ర ప్రభుత్వం ముడిపడి ఉండే విధంగా ఈరోజు తీర్పిచ్చారంటే నిజంగా వారికి హ్యాట్స్ ఆఫ్. ఈ బంధం ఇలాగే కొనసాగుతుంది. ఇంకా 5 సంవత్సరాలు కూడా ఇంకా మెరుగైన విధానాలతో ఇంకా బలంగా 25కు 25 వచ్చే విధంగా ఈ కూటమి పనిచేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఉండే 21 మంది ఎంపీలతో ప్రభుత్వం ఉంది అని అందరికీ తెలుసు. ఇదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమైన కీలక పాత్ర పోషిస్తూ ఉంది. ఈ 5 సంవత్సరాల్లో ఎంత నష్టపోయిందో మనం చూసాం. అరాచక పాలన, అభివృద్ధి లేకుండా ఏదో కొంచెం పడేసి వేరే రూపంలో ప్రజల సొమ్ము దోచుకున్నారు.
వారందరినీ కూడా ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాలు జరిగిన దందాలన్నీ కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని నేను కూడా కోరడం జరుగుతుంది. రాతపూర్వకంగానే కోరడం జరుగుతుంది. ఆ కాపీస్ కూడా మీడియాకి విడుదల చేస్తాను. నాకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుసు. ఆ ఇన్ఫర్మేషన్లన్నీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తుంది. 1 కాదు 2 కాదు 100. అసలు మన ఏపీబీఎస్సీలో అయితే బ్రివరీస్ కార్పొరేషన్ 25 కోట్ల రూపాయలు వాళ్ళకి శాలరీ ఇస్తారు. దాదాపు 4,000 మంది షాప్లో ఎంప్లాయీస్ రూపాయలు ఒకరికి షాప్లో పనిచేసే ఒక జీతం ఇస్తూ వాళ్ళ దగ్గర నుంచి 5,000 రూపాయలు కిక్ బ్యాక్ తీసుకొని నెలకు 5 కోట్ల రూపాయలు మిథున్ రెడ్డి జోబులోకి పోతుందంటే మనం ఏమనుకోవాలి. అలాగే సెక్యూరిటీ 1,500 మంది ఉంటే వారికి శాలరీల నుంచి మంత్లీ 1.5 crore మిథున్ రెడ్డికి ఇవ్వాలంటే, అంటే నేను చెప్పేది ఎంప్లాయీస్ దగ్గర నుంచి కిక్ బ్యాక్స్ తీసుకొని పని చేస్తున్నారంటే మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలనో చూడండి. అలాగే లిక్కర్ ఏ విధంగా పాలసీ చేశారు, వారి దగ్గర నుంచి డిస్టరీస్ ఏ విధంగా లాక్కున్నారు, మైనింగ్ కార్పొరేషన్లో ఏ విధంగా చేశారు, వీళ్ళందరూ కూడా డిప్యుటేషన్ పైన వచ్చిన అధికారులు ఎవరెవరు? వాసుదేవరెడ్డి, వెంకటరెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, ఇంకొకతను ఫైబర్ గ్రిడ్లో ఉన్నాడు ఒక రెడ్డి, అతను పేరు మధుసూదన్ రెడ్డి. ఒక దాదాపు ఐపీఎస్లో అయితే ఒక 10 మంది మన రాష్ట్రంలో లేనట్లు వీళ్ళందరినీ తీసుకొని వచ్చి విడిగా లా అండ్ ఆర్డర్ కానీ అలాగే ఈ దోచుకునే దానికి అన్ని కార్పొరేషన్లకు వీళ్ళంతా అక్కడ క్లర్కులు కూడా పనిచేయదు. ఇండియన్ రైల్వే అకౌంట్ IRTAS అక్కడ అకౌంట్ సెక్షన్లో ఉండేవాళ్ళు ఈ మైనింగ్ డిపార్ట్మెంట్లో వెంకటరెడ్డి కానీ ఈ వాసుదేవ్ రెడ్డి ఏపీ లిక్కర్లు కానీ వీళ్ళు చూస్తే అసలు అక్కడ వచ్చారు మళ్ళీ దోచుకొని వెళ్ళిపోదాంలే అన్నారు. వీళ్ళందరినీ ఎంక్వైరీ చేసి ఇంకొకతను KVV సత్యనారాయణ అనేది ఫైనాన్స్లో ఉన్నాడు. KVV సత్యనారాయణ అయితే 5 సంవత్సరాల్లో డబ్బులు రిలీజ్ చేయాలి ఎవరికైనా గవర్నమెంట్లో బిల్స్ అంటే ఓన్లీ ధనంజయ రెడ్డి ఓరల్ ఇన్స్ట్రక్షన్ చేస్తేనే. అంతకుముందు CFMS అనే ఒక సిస్టమ్ ఉన్నది. ఆ సిస్టమ్ని టోటల్ కొలాప్స్ చేశారు. అంటే పూర్వం రాజు ఏది తలుచుకుంటే అది చేసేవాడు. సేమ్ సిస్టమ్కి తెచ్చారు. CFMS అంటే బిల్స్ ఎవరెవరైతే పెడతారో వాళ్ళన్నీ ఆన్లైన్ అయిపోతాయి. ఆన్లైన్ అయిపోతే వాళ్ళకి ఒక టోకన్ నెంబర్ వచ్చేస్తుంది. ఆ టోకన్ సీరియల్గా రిలీజ్ చేయాలి. ఒక్క రోజు కూడా 5 సంవత్సరాల్లో ఆ సిస్టమ్ ఫాలో కాకుండా నిన్న 12వ తారీఖు కౌంటింగ్ అయితే 11వ తారీఖున అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టి వారి నానా హింసలు పెట్టారు. వారికి అందరికీ కూడా తెలుగుదేశం జనసేన పార్టీ నాయకుడు న్యాయం చేస్తాం. అలాగే వైసీపీ నుంచి కొంతమంది అధికారుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్నారో వారికి కూడా ఏ విధంగా శిక్షించాలి చట్టపరంగా, మన చేతిలో చట్టం తీసుకొని కాదు, వారి మీద కంప్లైంట్లు పెట్టి చట్టపరంగా ఏ విధంగా ఎవిడెన్స్లు ఉన్నాయి ఏ విధంగా ఉన్నాయో చూసి తప్పకుండా వారికి కూడా శిక్ష పడే విధంగా, ఇబ్బందులు పడిన వారికి న్యాయం జరిగే విధంగా రాబోయే కాలంలో ఇట్లా తెలుగుదేశం కానీ జనసేన కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఎవరైతే కష్టపడి పనిచేశారో వారికి కూడా సముచితమైన స్థానాలు కల్పించే విధంగా అందరం కూర్చొని మాట్లాడుకొని ఒకే మాట పైన ఒకే పద్ధతి పైన వెళ్తాం. ఎలాంటి పరపంచాలు లేకుండా చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ, ముఖ్యంగా అనకాపల్లిలో అయితే మీడియా మిత్రులందరూ కూడా సహకరించారు నా విజయానికి. ఉండే వాస్తవాలు ఎప్పుడెప్పుడైతే జరిగిందో అన్ని చూశారు. నేను కూడా ఎక్కడన్నా అన్యాయం జరిగినప్పుడు
అక్రమం జరిగినప్పుడు చోడవరంలో ఆ ఇష్యూ జరిగినప్పుడు కూడా నేను మీడియాకు ముందే తెలియజేసి మీడియాను తీసుకొని వెళ్ళాను. అలాగే తారువాల కూడా దేవరాపల్లి మండలంలో తారువాల కూడా నేను మీడియానే తీసుకొని వెళ్ళాను. వారిపైన ఏ విధంగా పోలీసు చర్యలు తీసుకుంటుందో చట్టపరంగా మనం చూస్తాం. అక్కడ జరిగిన అన్యాయాలు కూడా ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో కొంతమంది ఇప్పుడు